ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వడమాలపేట మండలం కాయం గ్రామానికి చెందిన లాస్యను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంతో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. లాస్య 1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించడం అభినందనీయమని అన్నారు. ఈ సత్కార కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లాస్య కుటుంబ సభ్యులు తల్లి సురేఖ, అమ్మమ్మ ప్రభావతి, తాతయ్య మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం లాస్య. సార్ వాళ్ళందరూ నాకు సన్మానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. నేను ఫర్దర్గా స్టడీస్కి కూడా వాళ్ళందరూ నాకు తోడుగా ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఐఐటి చేయాలని అనుకుంటున్నాను. నాకు 1000కి 986 మార్క్స్ వచ్చాయి ఇంటర్ సెకండ్ ఇయర్. దాంతో ఎంపీసీ విజయవాడ చైతన్య కాలేజ్లో చదువుతున్నాను. మా టీచర్స్, మా పేరెంట్స్ అందరు కూడా నాకు చాలా బాగా మోటివేట్ చేశారు నన్ను. చిరంజీవి ఎం లాస్య ఇంటర్ ఎంపీసీలో శ్రీ చైతన్య విజయవాడ కాలేజీలో చదివి మన తిరుపతి వాసి లాస్య 1000 మార్కులు గాను 986 మార్కులు తీసుకుని వచ్చి అమ్మాయిది వడమాలపేట దగ్గర గ్రామం. ఈ అమ్మాయికి అభినందనలు రాయలసీమ రంగస్థలి తెలియజేస్తోంది. ముఖ్యంగా బాలికలు ఏ రంగంలో కూడా తీసిపోరు అని నిరూపించారు లాస్య. ఈరోజు 986 మార్కులు అంటే చాలా గొప్ప విషయం. ఆ అమ్మాయి ఇంకా మంచిగా చదువుకుని రేపు ఐఐటికి ప్రిపేర్ అవుతున్నది. ఐఐటిలో ఆ అమ్మాయి గోల్ సాధించాలని రంగస్థలి ఆశీర్వదిస్తున్నాము. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆ అమ్మాయి ఇంకా మంచిగా చదువుకుని ఐఐటిలో సీట్ తెచ్చుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించాలని, ఆ అమ్మాయి మన దేశ అభివృద్ధికి అమ్మాయి కీలక పాత్ర పోషించాలని రాయలసీమ రంగస్థలి కోరుతుంది. మరొకసారి అమ్మాయికి, అమ్మాయి తల్లిదండ్రులకి అందరికీ శుభాభివందనములు.